ఈటీవీ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో హైదరాబాద్లోని మియాపూర్లో కార్తీక దీపోత్సవం జరగనుంది. దీపారాధనకు తరలివచ్చే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేవే దీపాలు. అలాంటి దీపాలకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన అత్యంత విశిష్టమైనదిగా కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం హిందువులు మరీ ముఖ్యంగా ఎవరైతే శివుడి భక్తులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం అంతా దైవారాధనలో ఉండడమే కాదు దీపారాధన చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. అయితే అలా నెల మొత్తం దీపారాధన చేయడం కుదరకపోయినప్పటికీ కూడా కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య ఒక్కరోజు దీపారాధన చేసినా సరే ఆ పుణ్యఫలం అంతా దక్కుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ విషయాన్ని పండితులు సైతం చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాతృశ్రీ నగర్లో ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భక్తి ఛానళ్లు సంయుక్తంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మరి కాసేపట్లో ఘనంగా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తవుతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎవరైతే దీపారాధన చేయడానికి వస్తున్నారో వాళ్ళకి ముందుగానే పాసులను సైతం అందించడం జరిగింది. ఆ పాసులు తీసుకొని ఇక్కడికి ప్రాంగణం ఏదైతే మాతృశ్రీ నగర్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ ఉందో అక్కడికి వచ్చిన భక్తుల్ని మహిళా భక్తులు మాత్రమే దీపారాధన చేసేందుకు అనుమతించడం జరుగుతుంది. వాళ్ళకి పాసులు తీసుకొచ్చిన వాళ్ళని గ్రౌండ్ లోపలికి అనుమతించి వాళ్ళకి డెసిగ్నేట్ చేసినటువంటి ప్రాంతాలు కూడా మనం చూడొచ్చు. ఒక్కొక్క మహిళ ఎవరైతే భక్తురాలు ఉంటారో వాళ్ళు వచ్చి కూర్చేందుకు వీలుగా పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కో మహిళకి 2 దీపాలకు సంబంధించినటువంటి సామాగ్రిని కూడా ఇస్తారంటే ఒక్కో ప్రాంతంలో 2 మహిళలు కూర్చోవచ్చు. ప్రతి మహిళకు కూడా దీపారాధనకు సంబంధించిన ఒక కిట్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ కిట్లో దీపారాధన చేయడంతో పాటుగా భక్తులు పూజలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి సామాగ్రిని ఒత్తులు, దీపాలు, నూనె, అదేవిధంగా అగరొత్తులు వీటన్నిటితో కూడినటువంటి ఒక కిట్ని కూడా అందించడం జరుగుతుంది. నేరుగా ఇక్కడికి వచ్చి దీపారాధన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎలాంటి వస్తువులను ఇంటి నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా పూర్తిగా కార్తీక మాస విశిష్టాన్ని తెలిపే విధంగా పూజారులు ఇక్కడ ఏదైతే ఈ యొక్క శ్రోతలకి తెలియజేస్తారు, భక్తులందరికీ కూడా ఈ మాస విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వేద పండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని సైతం నిర్వహించే అవకాశం ఉంటుంది. వారందరూ కూడా మహిళలంతా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక మాసంలో శివారాధన చేయడమే కాదు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైందే ఈ కార్తీక మాసం. ఈ నేపథ్యంలోని ఇరువురికి పూజలు చేయడం, ఆ పూజా విశిష్టతని, పూజా విధానాన్ని తెలుసుకుంటూ పూజను చేసే అవకాశం కూడా కలుగుతుంది. ఒకే చోట సామూహికంగా నిర్వహించేటువంటి ఈ ఆరాధన ఈ ప్రాంతం అంతా కూడా సరికొత్త శోభను, భక్తి పారవస్యంతో మునిగి తేలుతుందంటే అతిశయోక్తి లేదు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ భక్తి ఛానళ్ల సంయుక్త ఆధ్వర్యంలో 2 ఛానల్లో అంతా కూడా ప్రాంతాల యొక్క దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు అమావాస్య ఆఖరి రోజు మాసంలో ఈ రోజు నగర్లో దీపోత్సవం వైభవంగా ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరికొంతమంది విశేష అతిథులు సైతం పాల్గొనున్నారు. ఇదే విధంగా చూసినట్లయితే ఇంకా ప్రధాన వేదికపైన బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ బృందం ఈ యొక్క కార్తీక మాస విశిష్టతని సైతం తెలియజేస్తారు. అదేవిధంగా బ్రహ్మశ్రీ సీతారామరాజు చిన్ని కృష్ణ అవధాని బృందం ఆధ్వర్యంలో వేద పారాయణం, దక్షిణామూర్తి అష్టోత్తరం, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను సైతం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక మాచిరాజు కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రవచనాన్ని సైతం వినిపించడం జరుగుతుంది. ఈ మొత్తం కార్యక్రమంలో మహిళలంతా కూడా పాల్గొని సామూహిక దీపారాధన చేసేందుకు కలిగిస్తారు. ఇక ఈ దాదాపు 2 గంటల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం కేశవులకు పూజ చేయడం, కార్తీక మాసంలో ఆఖరి రోజు, ఈ రోజు కార్తీక నెల మొత్తం కూడా వీలు పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ ఒక్కరోజు దీపారాధన చేసినా ఆ పుణ్యఫలం అంతా దక్కుతుందని వేద పండితులు చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే ఈ ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.